నేడు మనం ఎన్నో కొత్త కొత్త రకాల ఆహారాలు తింటూ ఉంటాం. కానీ మనం తినే వాటిల్లో మనకు తెలియకుండానే ఎన్నో హరాం నిషిద్ధమైన పదార్థాలు ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎలాంటి పదార్థాలు తినొచ్చు, ఎలాంటివి తినకూడదు, ఇస్లాం ప్రకారం ఎలాంటివి నిషిద్ధమో తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఇస్లాంలో నిషిద్ధమైన ఆహారాలు. ఇస్లాం ప్రకారం హరాం ఫుడ్స్. హరాం అంటే నిషేధించబడినవి, అంటే నిషిద్ధమైనవి అని అర్థం. మొదటిది పంది మాంసం, పోర్క్. ఖురాన్ సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 3 ప్రకారం పంది మాంసం అనేది నిషేధించబడింది. మన భారతదేశంలో చాలా తక్కువ, కానీ కొన్ని బయట దేశాల్లో పంది మాంసంతో కొన్ని పదార్థాలు చేస్తూ ఉంటారు. అవి ముస్లింల కోసం నిషిద్ధం, మనం తినకూడదు. ఎందుకంటే పంది మాంసం అనేది హరాం. పంది మాంసంతో చేసే ప్రతి ఆహారం, ప్రతి ఫుడ్ ఐటమ్ అనేది నిషేధం. రెండోది మద్యం, ఆల్కహాల్. ఖురాన్ సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 90. మద్యం అనేది పూర్తిగా హరాం, నిషేధం. బీరు, విస్కీ, వైన్, బ్రాందీ ఇవన్నీ నిషేధం, హరాం. కొన్ని కూల్ డ్రింక్స్లో, కొన్ని బెవరేజెస్లో ఆల్కహాల్ కలుపుతూ ఉంటారు, ఇవి కూడా నిషేధం. కొన్ని చాక్లెట్స్ ఆల్కహాల్తో కూడా తయారు చేస్తారు, అవి కూడా నిషేధం. ఆల్కహాల్ అంటే మద్యం ద్వారా చేసిన ఆహార పదార్థాలైనా, ఫుడ్ ఐటమ్స్ అయినా అవన్నీ నిషేధం, హరాం. మూడోది జంతువుల రక్తం, ఎనిమల్ బ్లడ్. ఖురాన్ సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 3. జంతువుల రక్తం మీకోసం నిషిద్ధం. కొంతమంది జంతువుల రక్తం పట్టుకొని తింటూ ఉంటారు. ఇస్లాం ప్రకారం జంతువుల రక్తం అనేది నిషేధం. రక్తం ద్వారా తయారయ్యే ప్రతి ఆహారం, ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా ఇస్లాం ప్రకారం నిషేధం. కొన్ని దేశాల్లో ఈ రక్తం, బ్లడ్ ద్వారా కొన్ని సాసులు తయారు చేస్తారు, కొన్ని సూపులు తయారు చేస్తారు, ఇవన్నీ నిషేధం, హరాం. నాలుగోది హలాల్ కాని మాంసం. ఖురాన్ సూర అల్ అనామ్ సూర నంబర్ 6 ఆయత్ నంబర్ 121. అల్లా పేరు తీసుకోకుండా, అల్లా పేరు లేకుండా కోసిన జంతువులు తినడం అనేది ఇస్లాం ప్రకారం నిషేధం. అంటే జంతువుని జిబా అంటే హలాల్ చేసినప్పుడు తప్పకుండా అల్లా పేరు తీసుకోవాలి. కొన్ని హోటల్స్లో, కొన్ని రెస్టారెంట్స్లో హలాల్ కాని మాంసాన్ని ఉపయోగిస్తుంటారు. అలాంటి ఆహారం తినడం నిషేధం. ఎక్కడైనా హోటల్లో లేదా రెస్టారెంట్లో తినేటప్పుడు మాంసం హలాలా లేదా అడిగి తెలుసుకొని తినడం చాలా మంచిది. ఐదోది జెలటిన్. ఈ జెలటిన్ అనేది కొన్ని జంతువుల నుండి తయారు చేస్తారు. హరాం జంతువులు అంటే నిషేధించబడిన జంతువుల నుండి చేసిన ప్రతి పదార్థం కూడా నిషేధం. ఏదైతే హరాం జంతువులు ఉంటాయో, నిషేధించబడిన జంతువులు ఉంటాయో, వాటి నుండి తయారు చేసిన ఆహార పదార్థాలు కూడా ఇస్లాం ప్రకారం నిషేధం. కొన్ని రకాల జెల్లీసు, జెల్లీ క్యాండీసు పోర్క్ జెలటిన్తో తయారు చేస్తారు, అంటే పందికి సంబంధించిన జెలటిన్తో తయారు చేస్తారు, ఇవన్నీ నిషేధం. ఆరోది చనిపోయిన జంతువు మాంసం, డెడ్ ఎనిమల్ మీట్. ఖురాన్ సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 3. మృత జంతువుల మాంసం అనేది మీకోసం నిషిద్ధం. చనిపోయిన అంటే చచ్చిపోయిన జంతువు యొక్క మాంసం ఇస్లాం ప్రకారం నిషేధం. చేపలు తినొచ్చు, చేపలు చనిపోయినా కూడా తినొచ్చు, కానీ మృత జంతువుల యొక్క మాంసం అనేది హరాం. ఏడోది క్రూర జంతువులు, అంటే వైల్డ్ యానిమల్స్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంజా ఉన్న జంతువులు తినడానికి నిషేధించారు. ఏ జంతువులకైతే పంజా ఉంటుందో, క్రూరమైన జంతువులు ఉంటాయో వాటిని మనం తినకూడదు, అవి నిషేధం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1934. ఉదాహరణకి సింహం, పులి, క్రోకోడైల్ మీటు కొన్ని దేశాలు తింటూ ఉంటారు, కానీ ఇస్లాం ప్రకారం అయితే నిషేధం. అదేవిధంగా హరాం పదార్థాలతో కలిసిన స్వీట్స్ అయినా, ఎనర్జీ డ్రింక్స్ అయినా ఇవన్నీ నిషేధం. మనం ఏదైనా కొత్త వస్తువు తెలియంది తినేటప్పుడు, తాగేటప్పుడు ఒకసారి వెనక చూసుకోవాలి, దీంట్లో ఏమేమి పదార్థాలు కలిపారని తెలుసుకొని తినాలి, తాగాలి. హరాం పదార్థాలతో కలిపిన చాక్లెట్స్ అయినా, ఎనర్జీ డ్రింక్స్ అయినా, చాక్లెట్స్ అయినా ఇవన్నీ ఇస్లాం ప్రకారం నిషేధం. అదేవిధంగా కొన్ని రకాల సముద్ర జీవులు కూడా నిషేధం. సముద్రంలో ఉండే కొన్ని జీవులు మనం తినొచ్చు, కొన్ని హలాలే, కానీ కొన్ని నిషేధం కూడా ఉన్నాయి, అంటే కొన్ని నిషేధించబడ్డాయి. ఉదాహరణకి తిమింగలం, అదేవిధంగా సముద్రంలో కొన్ని రకాల పాములు ఉంటాయి, ఇంకా వేరే విచిత్రమైన జంతువులు కూడా ఉంటాయి, అవి మన కోసం నిషేధం. కానీ సముద్రంలో ఉండే చేపలు, రొయ్యలు, ఇంకా వేరే కొన్ని ఉన్నాయి, ఏదైతే ప్రవక్త వారు తెలియజేశారో హలాలని, అవి మనం తినొచ్చు. ఇప్పటివరకు నేను ఇస్లాంలో నిషేధించబడిన కొన్ని హరాం ఆహారాల గురించి తెలియజేశాను. వీటికి ఎప్పుడు దూరంగా ఉండండి. మనం తినే ఆహారము హలాలా హరామా తెలుసుకుని తినాలి. దొరికింది కదా అని ఏదంటే తినేయకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదంటే కలిపేస్తున్నారు, తినేటప్పుడు తెలుసుకొని చాలా జాగ్రత్తగా తినాలి. ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకు, బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి హరాం నిషిద్ధమైన ఆహారాల గురించి మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులు కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్. బార్లీ అంటే తలిబిన. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, తలిబిన ఉపయోగించండి. తలిబిన హృదయానికి ప్రశాంతతనిస్తుంది మరియు వ్యాధిగ్రస్తునికి స్వస్థత చేకూరుస్తుంది. తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో భయపడుతున్నారో, అసిడిటీ, మలబద్ధకం, ఇలాంటి వారికి తలిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తలిబినలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే చిన్న పిల్లలు హైట్ పెరగడం లేదో, సరిగా తినడం లేదో, అలాంటి వారికి కూడా తలిబిన చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా తలిబిన సూపర్గా ఉపయోగపడుతుంది. మా వద్ద స్వచ్ఛమైన తలిబిన లభిస్తుంది. కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు.
కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు బార్లీతో తయారు చేసిన స్వచ్ఛమైన తల్బీనా మా వద్ద లభిస్తుంది. మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. జంజం వాటర్, ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3062. జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది. జంజం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. మీరు నెట్లో కూర్చోండి, ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జంజం వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి. ఈ జంజం వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు. కావాలంటే మీరు నెట్లో కూడా చూసుకోండి. ఈ జంజం వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరం అవుతాయి. మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది. జంజం నీరులో అల్లా ఎన్నో ఉపయోగాలు పెట్టాడు. జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం. మీకు ఒకవేళ స్వచ్ఛమైన జంజం వాటర్ కావాలంటే 5 లీటర్ల క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు వేరే ప్రదేశాల్లో ఉన్నా మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. స్వచ్ఛమైన ప్యూర్ జంజం వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి.